ఈ వీడియోలో కేంద్ర ఎన్నికల సంఘం టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కేంద్ర ఎన్నికల సంఘం ఏకసభ్య కమిషన్గా ఎప్పుడు కొనసాగింది? ఆన్సర్ 1950 జనవరి 25 నుండి 1989 అక్టోబర్ 15 వరకు. అలాగే 1990 జనవరి 15 నుంచి 1993 జూన్ 15 వరకు ఏకసభ్య కమిషన్గా కొనసాగింది. త్రిసభ్య కమిషన్గా ఎప్పుడు కొనసాగిందంటే 1989 అక్టోబర్ 16 నుండి 1990 జనవరి 15 వరకు. నెక్స్ట్ 1993 అక్టోబర్ 1 నుండి ఇప్పటి వరకు త్రిసభ్య కమిషన్గా కొనసాగుతుంది. మొదటిసారి త్రిసభ్య కమిషన్గా మారిన సమయంలో ప్రధాని ఎవరు? ఆన్సర్ రాజీవ్ గాంధీ. 1990లో తిరిగి ఏకసభ్య కమిషన్గా మారిన సందర్భంలో ప్రధాని విపి సింగ్. అలాగే 1993లో తిరిగి త్రిసభ్య కమిషన్గా మారిన సందర్భంలో ప్రధాని పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, రామన్ మెగసెసే అవార్డు అందుకున్న ప్రధాన కమిషనర్లు ఎవరు? ఆన్సర్ టిఎన్ శేషన్, జేఎన్ లింగ్డో. టిఎన్ శేషన్, జేఎం లింగ్డో. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఎన్నికల సంఘం విధులు ఏమిటి? ఆన్సర్ దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, శాసన మండళ్లకు జరిగే ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం లేదా కేంద్ర ఎన్నికల కమిషనర్ నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. ఇతను 26వ నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇతని ఎన్నికలో ప్రధానమంత్రి, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఒక మంత్రి అయిన అమిత్ షా ఈ త్రిసభ్య కమిటీలో ఉన్నారు. ఈసారి సిఈసి నియామకం అనేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్స్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 ప్రకారం జరిగింది. ఇది ఒక త్రిసభ్య కమిటీ. ఈ కమిటీలో ప్రధానమంత్రి, ఒక విపక్ష నేత, ఒక మంత్రి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నూతన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆన్సర్ వివేక్ జోషి. ఇతను హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. జ్ఞానేష్ కుమార్ స్థానంలో నూతన ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు. మరి ఒక కమిషనర్గా సుఖ్బీర్ సింగ్ సంధు కొనసాగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ భాగంలో ఎన్నికల సంఘం గురించి వివరించబడింది? ఆన్సర్ 15వ భాగంలో 324 నుంచి 329వ ఆర్టికల్స్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1950 జనవరి 25న. 2011 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25ను ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈవీఎంలని మొదటిసారి డిజైన్ చేసినది ఎవరు? ఆన్సర్ ఎండి హనీఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నట్లు తెలిపే సిరాలో వినియోగించే రసాయనం ఏమిటి? ఆన్సర్ సిల్వర్ నైట్రేట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి.